ఈరోజు వీడియోలో ఆది బ్లౌజ్‌తో మనం పర్ఫెక్ట్‌గా బ్లౌజ్‌ని ఎలా కటింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తానండి. ఆది బ్లౌజ్‌లో నుండి చంకా డౌన్ అలాగే షోల్డర్స్ మనం ఎలా కొలుచుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను. బిగినర్స్‌కి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా క్లాత్‌ని ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ కింద వేసుకొని ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. ఓపెన్స్ అనేవి అటు సైడ్‌కి ఉండాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపున క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా స్ట్రెయిట్‌గా ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక హాఫ్ ఇంచ్‌కి ఖర్చు కోసం ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఫస్ట్ మనము బ్లౌజ్‌కి పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్‌ని ఈ విధంగా వెనక భాగంలో షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గర డాట్ వరకు స్ట్రైట్‌గా పట్టుకోండి. క్రాస్‌గా పట్టుకున్నారంటే మీకు లెంత్ అనేది ఎక్కువ వస్తుంది. స్ట్రైట్‌గా పట్టుకున్నారంటే కరెక్ట్‌గా లెంత్ అనేది వచ్చేస్తుందనమాట. బ్లౌజ్‌ని ఈ విధంగా పట్టుకొని మనం సెకండ్ చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి పొడవు అనేది కొలుచుకోవాలి. ఈ విధంగా షోల్డర్ వరకు ఈ విధంగా పట్టేసుకొని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్‌కి ఒక హాఫ్ ఇంచు పైకి మనం షోల్డర్ జాయింట్స్ కోసం ఖర్చు తీసుకుంటాం కదా! ఆ ఖర్చు కోసం హాఫ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత టేప్‌తో ఒకసారి కొలుచుకుందాము. పొడవు వచ్చేసి 15.5 ఇంచులు ఉందండి. 15.5 ఇంచులు. అస్సలు పొడవు వచ్చేసి 15 ఇంచులు. పైన పావించు, కింది పావించు ఖర్చు కోసం తీసుకుంటే 15.5 ఇంచులు. మొత్తం ఖర్చులతో కలిపి పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్‌కి 15.5 ఇంచులు ఉందనమాట. ఇదే 15.5 ఇంచుల్ని ఇటువైపున, అటువైపున కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది ఇటువైపున కూడా లైన్స్ అనేవి డ్రా చేసుకోండి. ఖర్చు కోసం ఒక లైన్, కుట్టు కోసం ఒక లైన్. ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్‌లో నుంచి బాడీ లూజ్ అనేది తెలుసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఆది బ్లౌజ్‌ని కొలిచి చూపిస్తున్నాను చూడండి. కరెక్ట్‌గా పొడవు అనేది వచ్చేసిందనమాట. ఇప్పుడు ఆది బ్లౌజ్‌ని లోపల వైపుకు తిప్పుకొని మనకి సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా! సైడ్ జాయింట్స్ ఈ కుట్టు దగ్గర నుంచి ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇటువైపు కుట్టు వరకు ఈ విధంగా ఈ రెండిటిని ఫోల్డ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ అనేది ఇటువైపు పెట్టేసుకొని ఈ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది మనకి బాడీ లూజ్ వచ్చేస్తుంది. బాడీ లూజ్ అనేది ఎంత వచ్చిందో చూపిస్తాను. 11.5 ఇంచులు వచ్చిందండి. 11.5 ఇంచులకి నేను ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని 11.5 ఇంచులకి బాడీ లూజ్ అనేది పెట్టుకుంటున్నాను. బాడీ లూజ్ ఇక్కడ పావించి ఎందుకు ఎక్స్ట్రా కలిపానంటే కనుక మనకి ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు డాట్స్ కూడా ఈ ఫోల్డింగ్స్లోనే ఉన్నాయండి. డాట్స్ పొడవుగా వేశారు. ఈ డాట్స్ కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకొని 11.5 ఇంచులకి నేను మార్క్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బాడీ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి 11.5 ఇంచులు అంటే ఇది 46 ఇంచెస్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కూడా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు మీరు ఎంత తీసుకోవాలి అనుకుంటున్నారో అంతైతే మార్కింగ్ చేసేసుకోండి. నేను ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు తీసుకొని మార్క్ చేసుకుంటున్నానండి. మీకు తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ. ఈ విధంగా ఖర్చు కూడా ఒక లైన్ డ్రా చేసుకొని మనకి ఏ బ్లౌజ్ కట్ చేసినా ఈ విధంగా బాక్స్ టైప్లో గీసుకోవాలి. కరెక్ట్‌గా మనము బాడీ మెజర్మెంట్స్ని పర్ఫెక్ట్‌గా అటువైపు, ఇటువైపు కొలుచుకొని మార్క్ చేసుకొని మనం ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు చంకా డౌన్ తెలుసుకోవడానికి వెనుక భాగంలో నుంచి జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. వీళ్ళు వచ్చేసి పైవైపున ఖర్చుతో కలిపి 6 ఇంచులు పెట్టారు. పైవైపున పావించు ఖర్చు లేకుండా నేను కిందికి 6 ఇంచులు మార్క్ చేస్తున్నాను. మనకి ఆది బ్లౌజ్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా సరే మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు సరి చేసుకొని కట్ చేసామంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు అదే 6 ఇంచుల్ని షోల్డర్ కోసం కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఖర్చుతో కలిపి 6.5 ఇంచులు, ఖర్చు లేకుండా 6 ఇంచులు. ఈ విధంగా నేను చంక డౌన్ కోసం కూడా 6 ఇంచులు మార్క్ చేసేసుకొని దీన్ని కూడా ఎల్ షేప్లో డ్రా చేసేస్తున్నాను. ఈ విధంగా ఎల్ షేప్లో డ్రా చేసేసుకున్న తర్వాత మనము రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. నేను కరువు తీసుకునే స్కేల్తో రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నానండి. మీ దగ్గర ఈ స్కేల్ అనేది అవైలబుల్గా లేకపోతే కనుక ఈ కార్నర్లో నుంచి 1.5 ఇంచులకి పైకి మార్కింగ్ చేసుకొని ఆ 1.5 ఇంచుల్ని బేస్ చేసుకొని మనం చంక రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ అయితే ఆది బ్లౌజ్ని లోపల వైపుకు తిప్పుకొని షోల్డర్స్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టాలి. ఇప్పుడు కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్, ఖర్చు దగ్గరికి ఒక మార్కింగ్, ఈ విధంగా మనము 2 మార్కింగ్స్ని పెట్టేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి మనకి షోల్డర్, అటువైపున ఇటువైపున ఖర్చు కోసం పావించు ఎక్స్ట్రా. ఇప్పుడు నడుము పొడవు ఈ విధంగా సెకండ్ లైన్ దగ్గర నుంచి నడుము పొడవు అనేది మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ ఒక మార్కింగ్ కన్నా ఒక పావించి ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోండి. ఎందుకంటే కుట్టేసరికి మనకి కరెక్ట్‌గా ఆ మార్కింగ్ దగ్గరకైతే వెళ్ళిపోతుంది. నెక్ విడ్త్ వచ్చేసి పై వైపున పావుతక్కువ 3 ఇంచులు ఉందండి. అంటే 2 ఇంచులు ఉంది. కింది వైపున ఒక పావించి ఎక్స్ట్రా కలుపుకొని నేను 3 ఇంచులకి మార్క్ చేశాను. నెక్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచులు ఉంది. ఈ 9.5 ఇంచులకి కూడా ఒక మార్క్ పెట్టుకొని దీన్ని ఒక బాక్స్ టైప్‌లో అయితే డ్రా చేస్తున్నాను. ఈ విధంగా బాక్స్ టైప్‌లో మనము నెక్ అనేది డ్రా చేసేసుకున్న తర్వాత మీకు నెక్ బ్రాడ్‌గా కావాలి అనుకుంటే ఈ లైన్‌కి పావించు బయట వైపు నుంచి మార్క్ చేసుకోండి. మీకు నెక్ అనేది చిన్నగా కావాలి అనుకుంటే ఈ బాక్స్ లోపల ఒక పావించు లోపల నుంచి మార్క్ చేసుకోండి. ఈ విధంగా మనము నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నేను ఇక్కడ నెక్‌కి రౌండ్ షేప్ అయితే డ్రా చేశాను. మీకు ఎలాంటి నెక్ కావాలో ఆ షేప్ అయితే ఇక్కడ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కనుక మనం ఆది బ్లౌజ్తో ఈ విధంగా కొలుచుకొని మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ చంకల్లో ముడతలు అనేవి రావండి. బ్యాక్ పార్ట్ అనేది పైకి లెగకుండా ఉంటుంది. పర్ఫెక్ట్‌గా లూజు పొడవు అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. బిగినర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. తప్పకుండా మీ కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. మనం ఇక్కడ ఖర్చు కోసం పెట్టుకున్న మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకున్నామంటే స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదా బ్యాక్ పార్ట్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో.